హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజీస్ విఆర్ బ్లాగ్స్. ఈరోజు అయితే మన రెసిపీ వచ్చేసి వేడివేడిగా అయితే అరటికాయ బజ్జీ చేసేసుకుందాం. ఈ అరటికాయ బజ్జీ చేసుకోవడానికి ఇక్కడైతే నేను ఒక అరటిపండు తీసుకున్నాను. ఇక్కడ చూసారు కదా. దీన్ని అయితే నేను రెండు వైపులా చివర్లో కట్ చేసేసుకొని దీని పైన ఉన్న తొక్కంతా ఇలా తీసేసుకుంటున్నాను. ఈ లేయర్ అంతా తీసేసుకున్న తర్వాత దీన్ని సన్న సన్న ముక్కలుగా నీట్గా రౌండ్ షేప్లో కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ అరటికాయ బజ్జీ అనేది మనం ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, ఈ క్లైమేట్లో ఈవినింగ్ టైం మనం తింటే చాలా బాగుంటుంది. స్నాక్ ఐటమ్ లాగా త్వరగా కూడా అయిపోతుంది అండ్ చాలా ఈజీగా అయిపోతుంది కాబట్టి ఇక్కడైతే నేను ఇంట్లో ఉన్న వాటితో చాలా సింపుల్గా ఇలా అయితే చేసేసుకున్నాను. ఫస్ట్ వీటిని అయితే తీసుకొని ఒక బౌల్లో వేసుకొని నీట్గా వాష్ చేసుకొని కొన్ని వాటర్లో వీటిని అయితే అలా పెట్టేసుకొని కొంచెం పక్కన పెట్టేసుకుంటాం. అరటికాయ బజ్జీ వేయడానికి మనమైతే పిండి రెడీ చేసేసుకుందాం. ఇక్కడ ఇందులోకి నేను కొంచెం శనగపిండి అయితే తీసుకున్నాను. ఒక కప్పుడు వరకు శనగపిండి తీసుకున్నాను. ఇందులోకి 1 స్పూన్ వరకు బియ్యపిండి కూడా వేసుకోవాలి. శనగపిండిలోకి 1 స్పూన్ వరకు బియ్యపిండి, అందులో చిటికెడు పసుపు. ఎంతైతే కారం కూడా ఎక్కువ అవసరం లేదండి, కొంచెం అయితే సరిపోతుంది, 1/2 టీ స్పూన్ వరకు. ఇక్కడ కారం కూడా ఇంత వేసుకున్నాను. ఇలా కొంచెం మనం పసుపు కారం వేసుకొని మనకి సాల్ట్ ఎంతైతే కావాలో సాల్ట్ కూడా ఇందులోకి యాడ్ చేసేసుకుందాం. నెక్స్ట్ కొంచెం టేస్టింగ్ సాల్ట్ కూడా వేసుకుందాం ఇందులోకి. అండ్ వామ్ కూడా వేసుకుందాం. నేను వామ్ అనేది కూడా తీసుకున్నాను, 1/2 టీ స్పూన్ వరకు, మరీ ఎక్కువ తీసుకోవద్దండి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇది మొత్తం కలిసేలాగా ఇలా నీట్గా కలిపేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1 స్పూన్తో కలిపేసుకుంటున్నాను. ఇలా మొత్తం కలిసిన తర్వాత కొంచెం వాటర్ పోసుకుంటూ మనం పిండిని అయితే కలుపుకోవాలి. మరీ గట్టిగా కలుపుకోవద్దు, మరీ గట్టిగా లూజ్గా కూడా కలుపుకోవద్దండి. మీడియంగా కలిపేసుకోండి పిండిని అయితే. మనకి అప్పుడే ఈ అరటికాయ బజ్జీలు అనేది చాలా బాగుంటాయి, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇక్కడైతే నేను కొంచెం వాటర్ పోసుకుంటూ పిండిని అయితే ఇలా రెడీ చేసేసుకున్నాను. ఒక 10 to 15 మినిట్స్ వరకు దీన్ని అయితే పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ మనం డీప్ ఫ్రై కోసం ఆయిల్ అనేది పెట్టేసుకుందాం. దానికోసం ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ అనేది పెట్టేసుకున్నాను. ఇందులోకి మనం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ అయితే మనకి ఫస్ట్ హీట్ అయిపోవాలి. ఆయిల్ అయితే హీట్ అయిపోయిన తర్వాత మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం కలిపి పెట్టుకున్న ఈ అరటిపండు ముక్కల్ని చూసారు కదా, వీటిని రౌండ్గా కట్ చేసుకొని పెట్టుకున్నాను. వీటిని ఒక్కొక్కటి తీసి ఇందులో ఇలా ఇటు సైడ్ ముంచేసుకొని ఇలా నేనైతే ఇలా ఒక గరిటెతో తీసుకొసుకొని వేసేసుకుంటున్నాను, చేత్తో పని లేకుండా. చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను వీడియో చూపించిన విధంగా ఇక్కడ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేసేసుకుంటున్నాను. ఇలా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనకి ఎన్నైతే పడతాయో అన్ని ముక్కల వరకు వేసేసుకొని 2 సైడ్స్ మంచి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు మనం వీటిని అయితే ఫ్రై చేసేసుకోవాలి. అప్పుడైతే మనకి అరటికాయ బజ్జీ అనేది రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది అండ్ ఈజీగా అయిపోతుంది ఈ రెసిపీ అనేది. మనకి ఈ వెదర్ కండిషన్స్లో ఇలాంటి బజ్జీలు కానీ పకోడీ కానీ తినాలనిపిస్తుంది కదా. అరటికాయ బజ్జీ మనకి ఇంట్లో అరటికాయ ఉంటే చాలు, ఈజీగా అయిపోతుంది కాబట్టి. చూసారు కదా, ఇక్కడైతే రిమైనింగ్ పిండితో రిమైనింగ్ ముక్కల్ని కూడా తీసేసుకొని సేమ్ సెకండ్ వాయిక్ అని చెప్పేసి ఇలా వేసేసుకుంటున్నాను. ఇక్కడ సెకండ్ టైం ఆయిల్ అయితే బాగా ఫ్రై అయింది కాబట్టి ఇవన్నీ ఇలా పొంగాయి. మనం టేస్టింగ్ సాల్ట్ కూడా వేసాం కాబట్టి ఇలా బయటకు పొంగాయి అనమాట. చాలా బాగుంటాయి అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సుజీస్ విఆర్ బ్లాగ్స్కి. నాకైతే ఇక్కడ బజ్జీ అనేది రెడీ అయిపోయింది. అరటికాయ బజ్జీ చాలా వేడిగా ఉందండి నేను చూపించేటప్పుడు, అందుకని చెప్పేసి నేను దేన్ని కూడా విరిపి చూపించలేకపోయాను. ఫైనల్లీ ఇక్కడైతే ఒకటి ఆరింది. దాన్ని అయితే ఇలా విరిపి చూపించేసాను. చూసారు కదా, అరటికాయ బజ్జీ చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి అరటికాయ బజ్జీ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సుజీస్ విఆర్ బ్లాగ్స్కి. బాయ్.